మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ అండి బెల్లం బూందీ లడ్డు అండి. ఆల్రెడీ మన ఛానల్లో చక్కెరతోటి బూందీ లడ్డు కూడా చేసి పెట్టున్నానండి. చూడండి, ఇదైతే బెల్లం లడ్డూలండి. చక్కెర చాలామంది తినకూడదు, కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ లడ్డూలు బాగుంటాయండి. ఇంత టేస్టీగా ఉండే ఈ బెల్లం లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. చూసారు కదండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. పిండి నేను చూపించిన విధంగా కలుపుకోండి. చూడండి, తోకలు లేకుండా నీట్గా వస్తున్నాయి. ఇలా రౌండ్గా రావాలి. ఇదండి కొంచెం బూందీ కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుందాం మిక్సీలో. ఎందుకంటే లడ్డులు వచ్చేటప్పుడు మనకి బైండింగ్కి బాగుంటుంది. ఈ బెల్లం లడ్డుకు ముందుగా 2 కప్పులు పిండి వేసుకుందామండి, శనగపిండి. ఇది శుభ్రంగా ఎండబెట్టి మరాడిచ్చి జల్లెడ పోసిన పిండి అండి ఇది. రెండు కప్పులు వేసుకుందాము. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందామండి. ఇది ఉండగట్టకుండా బాగా చక్కగా కలుపుకుందాము. కొంచెమే వేసుకుందాం వాటరు. ఇదండి కలిపేసుకున్నాం పిండి. చూశారు కదా, ఇంత జారుడుగా ఉండాలి. మనం బొర్రెల గంటలో వేయంగిలోనే జారిపోయేలాగా ఉండాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకున్నామండి. ఇది వేడయ్యే వరకు వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైందో చూద్దామండి. వేడైపోయింది. పూస కాల్చుకుందాం. ఇలాగ బొర్రెల గంటి ఇలా ఉన్నా పర్వాలేదు, లేదంటే మన చిన్న గంటలు ఉంటాయి కదండి ఇంట్లో, దాంతోనే వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కాలితే సరిపోతుంది. ఎక్కువ కాలనియద్దు. ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. చూసారు కదండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. పిండి నేను చూపించిన విధంగా కలుపుకోండి. చూడండి, తోకలు లేకుండా నీట్గా వస్తున్నాయి. ఇలా రౌండ్గా రావాలి. ఈ బూందీ ఇలా ఇంత బాగా వస్తేనే బాగుంటాయండి లడ్డూలు చూసేదానికి కూడా. బూందీ మొత్తం అయిపోయిందండి. పిండి మొత్తం కాల్చేసుకుందాం బూందీ. ఇక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదండి కొంచెం బూందీ కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుందాం మిక్సీలో. ఎందుకంటే లడ్డులు వచ్చేటప్పుడు మనకి బైండింగ్కి బాగుంటుంది. పాకంకి ఒక గట్టి గిన్నె, వెడల్పు గిన్నె పెట్టుకుందామండి. 2 కప్పులు పిండి వేసాను కదండి. 1.25 కప్పు మనం బెల్లం వేసుకుందాం. 1.5 కప్పు సరిపోద్ది. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం. 1.25 కప్పు వేస్తాను. ఇదండి 1 కప్పు వేసాను, ఇంకొక 1/2 కప్పు వేస్తున్నాను. దానికి సరిపడా మనం బెల్లం మునిగేంత వాటర్ వేసుకుందాం. ఈ బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకుందామండి. బెల్లం అంతా కరిగిపోయిందండి బాగా శుభ్రంగా. కొంచెం స్టిక్కీగా రావాలండి పాకం. మన గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఉడకాలి.
ఇంకా ఇంకొంచెం రావాలండి, కొంచెం స్టిక్కీగా రావాలి. చూసారు కదండి, ఇట్లా స్టిక్కీగా వస్తుంది కదా. ఇక పాకం పడిపోయినట్టేనండి, పాకం వచ్చేసింది. ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఈ బూందీ మొత్తం ఈ జీరాలు వేసేసుకుందామండి పాకంలో. పాకం ఈ బూందీ మొత్తం పీల్చేసుకుంటుంది. మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, ఈ కచ్చా పచ్చాగా వేసుకున్నామండి కొంచెం బూందీ, అది దీనిలో వేసేసి కలిపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందామండి. ఆపేసుకొని ఈ జీరా మొత్తం ఇది పీల్చేసుకుంటుంది. పాకం అంతా పీల్చుకున్న వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం జీడిపప్పు ద్రాక్ష వేపుకుందాం. చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు వేసి వేపుకుందామండి నెయ్యిలో. జీడిపప్పు వేగిపోయిందండి, అందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేపుకుందాం. జీడిపప్పు ద్రాక్ష వేగిపోయిందండి, ఇందులో వేసేసుకుందాం. ఈ బూందీలో వేసేసి కలిపేసుకుందాం. కొంచెం చల్లారాక ముద్ద కట్టుకుందామండి. అప్పటి వరకు కొంచెం చల్లారి పెట్టుకుందాం. అంతేనండి, ఇలా మొత్తం చల్లారిపోయింది. ముద్దలు కట్టేస్తున్నాను. ముద్దలు కట్టేసుకోవటమేనండి. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, తినకూడదు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ బెల్లం లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంత సింపుల్, ఎంత ఈజీ చేయటం కూడా. అంతేనండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే బెల్లం బూందీ లడ్డు తయారైపోయిందండి. ఇది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.